హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం నార్మల్గా మనకి ఏంటి అంటే ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏ టైంలో స్టార్ట్ చేస్తారు, సో అట్లా మనకి కొంచెం అంటే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసినప్పుడు యూజువల్గా ఏంటి అంటే చాలామంది మనకి ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అనేది పీరియడ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత 2వ రోజు నుంచి కానీ 3వ రోజు నుంచి కానీ అట్లా స్టార్ట్ చేస్తారనమాట. సో మనం మెజారిటీ యూస్ చేసేది ఏంటి అంటే మనం ఇది మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంజెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనం 5th డే నుంచి కానీ 6th డే నుంచి కానీ ఒకటి యాంటగనిస్ట్ ఇంజెక్షన్ అనేది కూడా యాడ్ చేస్తామన్నమాట. దీన్ని యాంటగనిస్ట్ ప్రోటోకాల్ అని అంటారనమాట ఐవీఎఫ్లో. సో అట్లా కాకుండా కొన్నిసార్లు ఏంటి అంటే ఎగోనిస్ట్ ప్రోటోకాల్ అనమాట. సో ఇది ఎగోనిస్ట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనం పీరియడ్ అయిన 2వ రోజు నుంచి కాకుండా మనం ఏమని చెప్తాము అంటే మనకి ల్యూటియల్ ఫేజ్, అంటే మనకి పీరియడ్ అనేది అంటే స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక 18th డే కానీ సో 20th డే కానీ ఆ టైంలో అనమాట. అంటే మనకి మిడ్ సైకిల్ ఆ తర్వాత మనం పేషెంట్ని పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ లాంగ్ ఎగోనిస్ట్ ప్రోటోకాల్లో ఏంటి అంటే మనకి ఒక చిన్న ఇంజెక్షన్ అనమాట, ఇన్సులిన్ సిరెంజ్ తోటి అది ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ చిన్న ఇంజెక్షన్ అంటే మనకి ఇన్సులిన్ ఎలా తీసుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత కూడా మనం నార్మల్గా ప్రోటోకాల్ అట్లా కంటిన్యూ చేస్తామన్నమాట. సో ఈ లాంగ్ ఎగోనిస్ట్ ప్రోటోకాల్ అనేది వాడడం కూడా కొంచెం మనకి ఎగ్స్ ఫాలికల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఊసైట్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీ అనేది కూడా మనకి ఇంకా బెటర్గా రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా అట్లా కాకుండా కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఐవీఎఫ్లో కొన్ని ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి, లేదు మనకి వేరే క్యాన్సర్ ట్రీట్మెంట్ అట్లా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే అప్పుడు ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎగ్స్ అనేవి డ్రాస్టిక్గా ఇంకా తగ్గిపోతాయి అన్నమాట. సో దానికంటే ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేయించుకోవాలి, మనకి టైం ఎక్కువ లేదు అంటే ర్యాండమ్ స్టార్ట్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ అని ఉంటాయన్నమాట. దాంట్లో ఏంటి అంటే మనకి ఏ డే ఆఫ్ సైకిల్ అయినా కూడా మనకి ఇర్రెస్పెక్టివ్ అనమాట. సో మనకి ఎగ్ నెంబర్స్ అనేవి ఓకే కనిపిస్తున్నాయి అన్నప్పుడు మనం స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. సో దీంట్లో కూడా మనకి స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ రావడం అనేది అంతా కూడా నార్మల్గానే జరుగుతుందన్నమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి డబుల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో డ్యూయల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ దీంట్లో ఏంటి అంటే వన్స్ మనకి పికప్ అయిపోయింది, డే 2 స్టిమ్యులేషన్ స్టార్ట్ అయింది, పికప్ అయిపోయింది అన్న తర్వాత మనం 3 days తర్వాత కానీ 5 days తర్వాత కానీ మనం పిలిచి మళ్ళీ మనకి కొన్ని చిన్న ఎగ్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటే మళ్ళీ మనం వెంటనే స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఈ డబుల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది ఎవరికి స్టార్ట్ చేస్తాము అంటే ఎగ్స్ తక్కువగా ఉన్నాయి, సో మనకి కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కావాలి, అది ఒక పికప్ ద్వారా రాలేదు. సో అందుకే మనం 2వ పికప్ కూడా కొంచెం టైం అనేది వేస్ట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసి మనం అక్యూములేట్ చేస్తామన్నమాట. సో ఇట్లా మనకి స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అది పేషెంట్ని బట్టి, వాళ్ళకు ఉండే టైంని బట్టి, సో వాళ్ళ ఏజ్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ స్టిమ్యులేషన్కి వెళ్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది, సో ఎగ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, సో అవన్నీ కూడా వాళ్ళకి ముందు ఒక ఐవీఎఫ్ సైకిల్ అయ్యిందా లేదా, సో ఇవన్నీ కూడా దాన్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటాయండి. థ్యాంక్ యూ.